2014 నుండి సెప్టెంబర్ 2025 వరకు కూడా 3.64% డిఆర్ బకాయిలు అలాగే ఉన్నాయి అధ్యక్ష. ఇవన్నీ కూడా వెంటనే చెల్లించాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం అధ్యక్ష. Now I request Srimati Panchmati Anuradha, Government Chief Whip, to move the motion of thanks to Governor's address. అయిపోయింది. గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం 20 నెలలుగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి సంక్షేమం పాలన అందిస్తున్న విషయం గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారి ప్రసంగం ద్వారా కళ్ళకి కట్టినట్టు స్పష్టమైంది. సూపర్ 6 పథకాలను విజయవంతంగా అమలు చేస్తూ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల సంక్షేమం అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఆయన ప్రసంగం ద్వారా స్పష్టంగా తెలుస్తోంది. 20 లక్షల ఉద్యోగాల కల్పనలో లక్ష్యంగా పెట్టుబడులను ఆకర్షించే విధానం, ప్రపంచ దిగ్గజ కంపెనీలను రాష్ట్రానికి క్యూ కట్టడం సీఎం చంద్రబాబు గారి విజన్ మరియు ఐటీ శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి పట్టుదలను ఉదాహరణగా గవర్నర్ గారు పేర్కొన్నారు. అమరావతి నిర్మాణాన్ని పునరుద్ధరించడంతో పాటు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలను గవర్నర్ గారు ప్రశంసించారు. విజన్ 2047 లక్ష్యాలను అనుగుణంగా కూటమి ప్రభుత్వం సాగిస్తున్న జనరంజక పాలనను గవర్నర్ గారి ప్రసంగమే నిదర్శనం. ఆంధ్రప్రదేశ్ను ఒక విద్యా ఇన్నోవేషన్ హబ్గా తీర్చిదిద్దే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది. విద్యాశాఖ మంత్రిగా శ్రీ నారా లోకేష్ గారు బాధ్యతలు స్వీకరించాక విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులను శ్రీకారం చుట్టి విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం కృషి చేస్తూ ఉన్నారు. దేశంలోనే తొలిసారిగా తల్లిదండ్రులు ఉపాధ్యాయుల మధ్య మెగా పీటీఎం నిర్వహించి గిన్నీస్ రికార్డ్ సాధించడం జరిగింది. పిల్లల భుజాల భారం తగ్గించడం కోసం ప్రతి శనివారం నో బ్యాగ్ డే అమలు చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం రద్దు చేసిన ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం తిరిగి ప్రారంభించారు. సూపర్ 6 కార్యక్రమం కింద తల్లికి వందనం పథకం ద్వారా ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే వారందరికీ 1 నుంచి 12వ తరగతి వరకు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న 66 లక్షలకు పైగా విద్యార్థుల తల్లులకు ఏటా 15,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నాం. గత ప్రభుత్వం 5 ఏళ్లలో కనీసం ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయకుండా యువతని దగా చేసిన విషయం అందరికీ తెలిసిందే. చెప్పిన మాట ప్రకారం మెగా డిఎస్సితో 13,000 టీచర్ పోస్టులు భర్తీ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదే. గత ప్రభుత్వంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు. గత 5 ఏళ్లలో ఎక్కడ చూసినా సామాన్య ప్రజల నుంచి ప్రతిపక్ష నేతల వరకు దాడులు, దౌర్జన్యాలు, అరాచకాలు, అఘాయిత్యాలు, తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులే. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలపై దాడులు, హత్యలు నిత్యకృత్యం. వైసీపీ ప్రజాప్రతినిధులే దళితుల్ని చంపి డోర్ డెలివరీ చేసిన పరిస్థితి. మహిళలపై వేధింపులు, అఘాయిత్యాలు, అత్యాచార ఘటనలు, కోకొల్లలు, గంజాయి, డ్రగ్స్, ల్యాండ్, శాండ్, వైన్, మైన్ మాఫియాలు గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా చెలరేగాయి. నేడు కూటమి పాలనలో శాంతి భద్రతలకు అతి ప్రాధాన్యతనిస్తున్నాం. తప్పు చేసిన వారు ఎవరైనా సరే తాట తీస్తున్నాం. చెప్పిన మాట ప్రకారం సూపర్ 6 హామీలు సూపర్ హిట్ చేశాం. సూపర్ 6 హామీలను విజయవంతంగా అమలు చేస్తూ ఏడాదికి 33,000 కోట్ల వ్యయంతో ప్రపంచంలోనే అతి పెద్ద డీబీటీ కార్యక్రమాల్లో ఒకటిగా నిలిచింది. తల్లికి వందనం, స్త్రీ శక్తి, దీపం, అన్నదాత సుఖీభవ, అన్నా క్యాంటీన్లు, మెగా డిఎస్సి ఇలా అన్ని హామీలు 19 నెలల్లోనే అమలు చేయటం ఒక చరిత్ర. ఇక బీసీ సంక్షేమానికి వస్తే మరి బలమైన సమగ్రమైన ఆంధ్రప్రదేశ్ లక్ష్యంలో బీసీలు కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు. బడ్జెట్ 2026 ప్రారంభ సమావేశంలో గవర్నర్ గారు మాట్లాడిన ప్రతి అక్షరం కూడా వాస్తవం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. బీసీల ఆర్థిక అభివృద్ధి, సామాజిక గౌరవం కోసం చట్ట సభలు, స్థానిక సంస్థలు, నామినేటెడ్ పదవుల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. దీర్ఘకాలిక రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేస్తూ ఉన్నారు.
ఆదరణ 3 పథకం ద్వారా లబ్ధిదారులను సూక్ష్మ వ్యాపారవేత్తలుగా తయారు చేస్తూ ఎంఎస్ఎంఈ బలోపేతం చేయడానికి ఆధునిక పరికరాలు కూడా అందిస్తున్నారు. చేనేత కార్మికులు, మత్స్యకారులు, గీత కార్మికులు, రజకులు, నాయి బ్రాహ్మణులు, ఇతర సాంప్రదాయ వృత్తిదారులు సామాజిక ఆర్థిక అవసరాలకు ప్రత్యేక చర్యలు చేపడతా ఉన్నారు. గత ప్రభుత్వం బీసీలకు స్థానిక సంస్థల్లో ఉన్న రిజర్వేషన్లు 34% నుంచి 24% తగ్గించడంతో దాదాపు 16,800 మందికి అధికారానికి దూరమయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తగ్గించిన రిజర్వేషన్లు పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటుంది. 26 జిల్లాల్లో బీసీ భవనాల నిర్మాణం ప్రారంభించాం. వైసీపీ పెండింగ్ పెట్టిన బీసీ హాస్టల్ మెస్ కాస్మెటిక్ బిల్లుల్ని కూటమి ప్రభుత్వమే మంజూరు చేయటం జరిగింది. మత్స్యకారుల వృత్తిని దెబ్బతీసే జీవో 217 రద్దు చేయడం జరిగింది. బీసీలకు గౌరవప్రదమైన జీవనం అందించడమే లక్ష్యంగా బీసీ రక్షణ చట్టాన్ని ప్రవేశపెట్టారు. బీసీల స్వయం ఉపాధి పథకాలను ప్రారంభించేందుకు కూటమి ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. జగన్ రెడ్డి హయాంలో రద్దు చేసిన ఆదరణ లాంటి పథకాలు ఈ ప్రభుత్వం మళ్ళీ అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా బడ్జెట్లో 1000 కోట్లు కూడా కేటాయించడం జరిగింది. బీసీ కులగణనకు నిర్ణయం, కులగణనతో బీసీలకు మరింత న్యాయం చేకూర్చే విధంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. నాయి బ్రాహ్మణులకు దేవస్థానాల్లో 25,000కు గౌరవ వేతనం పెంచడం జరిగింది. సెలూన్లకు 200 వరకు ఉచిత యూనిట్లు అందజేస్తూ ఉన్నాం. వడ్డెరకు క్వారీల్లో 15% కేటాయించడం జరిగింది. గీత కార్మికులకు వైన్ బార్ షాపుల్లో 10% కేటాయించడం జరిగింది. మత్స్యకారులకు చేపల వేట నిషేధ సమయంలో ఆర్థిక సాయాన్ని 10,000 నుంచి 20,000కు పెంచడం జరిగింది. బీమా మొత్తాన్ని 2 లక్షల నుంచి 10 లక్షలకి పెంచడం జరిగింది. స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నికల్లో ఆర్యవైశ్యులకు ఇచ్చిన హామీలు అమలు చేయడం జరిగింది. అమరావతిలో 5 ఎకరాల్లో బీసీ స్టడీ సర్కిల్ని కూడా నిర్మించడం జరుగుతూ ఉంది. మహాత్మా జ్యోతిరావు పూలే స్మృతివనం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం పనిచేస్తూ ఉంది. P4తో రాష్ట్రంలో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా చంద్రబాబు గారు ఒక మహర్షిలాగా చేస్తున్న యజ్ఞంలో ప్రతి ఒక్కరం భాగస్వాములై రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలి అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క తీర్మానాన్ని ఆమోదించవలసిందిగా ఈ సభ ద్వారా నేను కోరుతాను. భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి, సెకండ్ ద మోషన్. ధన్యవాదాలు అధ్యక్ష.